కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శాంతియుత ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకోలు ఇష్టానుసారం మనం చేస్తలేం. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఇప్పటికే కదలికి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. 12 గంటలకు వదిలిపెడతామని చెప్పిర్రు. కొంతమందిని 12 గంటలకు వదిలిపెట్టిర్రు, 12:30కు, 1 గంటకు, మరి 1:40 కూడా వదిలిపెట్టిర్రు. ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా మన వాళ్ళు పోరాటం, మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో పోరాటం చేసినందుకు నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.